Rolling. Action. హలో గైస్, వెల్కమ్ టు కార్స్ అండ్ బైక్స్. నేను వంశీ ప్రవీణ్ అండ్ ఈరోజు నేను మీకు చూపించబోతున్న కారు అంటే యాక్చువల్లీ జీప్ అనాలి, థర్ అనమాట. క్యాంపింగ్ థర్, కస్టమ్ చేసుకుంది. దీనిపైన టెంట్ ఉంటుంది, కిచెన్ సెటప్ ఉంటుంది, బెడ్స్ ఉంటాయి, అన్నీ కూడా లోపల ఉంటాయి. అవన్నీ మనం బయటకు తీసుకోవాలి. అండ్ 270 degrees రూఫ్ కూడా ఓపెన్ అవుతుంది. అన్నీ మీకు చూపించబోతున్నాను. అండ్ దీన్ని ఓన్ చేస్తుంది బాలా గారు. ఆయన్ని నేను క్యాంపింగ్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. అండ్ క్యాంపింగ్ లొకేషన్ వచ్చేసి భువనగిరి దగ్గర ఇబ్రహీంపూర్ అనే ఊరు, తెలంగాణలోని చాలా బ్యూటిఫుల్ ఊరు అనమాట అది. అక్కడికి వెళ్ళేసి క్యాంపింగ్ స్టార్ట్ చేద్దాం. అండ్ అక్కడ నేను మీకు కంప్లీట్ సెటప్ అంతా ఓపెన్ చేసి చూపిస్తాను. చలో. రైట్. సో హైదరాబాద్ నుంచి 80 kilometers దూరంలో ఉన్నాం మనము. ఇప్పుడు జిందం ఆగ్రో ఫామ్ అనే ఫామ్కి వచ్చాము. నేను ఇంతకుముందు చాలాసార్లు క్యాంపింగ్ చేశాను. అండ్ భయ్య నన్ను అడిగారు, బాలాగారు మనం ఎక్కడ క్యాంపింగ్ చేద్దాము అని చెప్పంటే నేను బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది తీసుకొస్తా అని చెప్పాను. అండ్ హీఈస్ మిస్టర్ బాలాగారు. ఈ థార్ని ఓన్ చేస్తుంది ఆయన. అండ్ ఆయన దగ్గరుండి కస్టమ్ చేయించుకుని మరీ మోడిఫై చేయించారు, అంతే కదండి? హలో అండి వంశీ గారు. ఎస్, ట్రూ, వెరీ ట్రూ. అండ్ థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు మీ గురించి చెప్పండి, అలాగే థార్ గురించి చెప్పండి. షూర్. నా పేరు బాలా రుత్వేజ్ అండి. నేను సైబర్ సెక్యూరిటీ మేనేజర్ అండి ఫర్ సౌత్ ఆఫ్రికన్ కంపెనీ. ఇక్కడి నుంచే పనిచేస్తాను. సో మోస్ట్లీ ఐ వర్క్ ఫ్రమ్ థార్. సో ట్రావెల్ నోమేడ్స్. యా. సో దీంట్లో అన్ని ఫెసిలిటీస్ నేను చేయించాను. సో మోస్ట్లీ వర్క్ ఫ్రమ్ థార్ చేస్తాను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఐ ట్రావెల్ ఎ లాట్. ఎస్, అంటే జమ్మూ కాశ్మీర్ అక్కడ దాకా కూడా వెళ్ళేసి ఆయన ఈ కార్లో అక్కడి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారన్నమాట. అండ్ యూ వర్క్ ఫర్ సౌత్ ఆఫ్రికన్ కంపెనీ. ఆ టైమింగ్స్లో లాగిన్ అవుతూ చేస్తూ ఉంటారు కదా? అవునండి. రైట్. ఇప్పుడు ఇది యాక్చువల్లీ థార్ 4x4 మీకు తెలిసిందే, దాన్ని మోడిఫై చేయించారు. దీనిది ప్రతి ఒక్కటి కూడా నేను మ్యాక్సిమం బాగా ఆలోచించి ఏది పెడితే బాగుంటుంది, ఏది ఎట్లా నాకు యూటిలైజ్ అవుతుంది అనేసి బాగా ఆలోచించి చేపించిందండి. ఇట్స్ నాట్ వన్ డే వర్క్, ఏదో ఒక రోజులా అయిపోయింది అన్నది కాదు. ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైం, కొంచెం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్లాన్ చేసి చేసుకున్నాను. దీంట్లో ట్రావెల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది కొన్నారా, లేకపోతే ఇది కొన్న తర్వాత ట్రావెల్ స్టార్ట్ చేశారా? లేదండి, యాక్చువల్గా నేను 3 months కోసం అనేసి వచ్చాను సౌత్ ఆఫ్రికా నుంచి. సో స్పిటీ డ్రైవ్ అనేసి ఒక యాడ్ చూశాను. సో స్నో డ్రైవ్ అనేసి. సో లేదు నేను వెళ్ళాలి స్నో డ్రైవ్కి అనేసి అప్పటికప్పుడు తీసుకున్నాను వెహికల్. వన్స్ స్నో డ్రైవ్ అదంతా చూడగానే ఐ వాజ్ ఎక్సైటెడ్ అన్నట్టు. లేదు నాకు నా బండిని నేను తీసుకుపోవాలి అనేసి, మనం తీసుకొని వెళ్ళాలి, అది వేరే ఫీల్ ఉంటుంది. మన బండిని మనం తీసుకుపోయింది. సో అప్పటికప్పుడు ఐ డిసైడెడ్ అండ్ బాట్ ఇట్ అన్నట్టు. ద ఫస్ట్ ట్రిప్ ఈజ్ ఆన్ స్పిటీ స్నో డ్రైవ్. అది చేసి వచ్చేసారు మీరు. ఎప్పుడు చేశారు అది? 2020లో. అండ్ బండి మీద కూడా స్టిక్కర్స్ కనిపిస్తూ ఉంటాయి స్నో డ్రైవ్ అని. యా. సో అందుకనే అది ఎప్పుడు తీయలేదు స్నో డ్రైవ్ ది. దట్ ఈస్ మై ఫస్ట్ మెమరీ, బెస్ట్ మెమరీ. యా, రైట్. సో అలా ఎప్పుడు తీయలేదు. సో ఆ ఎక్స్పీరియన్స్ తో చేయించారు. ఎస్, కమ్ ఆన్. సో కమింగ్ టు దిస్ ఈజ్ మై సెకండ్ గ్రిల్ అండి. ఇది ఫస్ట్ గ్రిల్ కాదు. సో బిఫోర్ దట్ ఆల్సో ఐ హ్యాడ్ వ్రాంగ్లర్ గ్రిల్ కొన్ని రోజులు. దెన్ ఆఫ్టర్వర్డ్స్ ఐ మూవ్ టు యాంగ్రీ బర్డ్ గ్రిల్. Eyebrows. Yeah, it's very angry. I'm not angry, but this is very angry. Yeah. So దీనికి వెళ్ళాను. Then I went for auxiliary lights. These auxiliary lights నేను జనరల్గా ఫారెస్ట్ ఎక్కువ ట్రావెల్ చేస్తాను నేను. సో ఐఎమ్ ఆఫ్ రోడర్. బాగా ఆఫ్ రోడింగ్ చేస్తాను. ఫుల్ ఇండియా అంతా ట్రావెల్ చేశాను. ఎన్నిసార్లు ఇండియా ట్రావెల్ చేశానో నాకే తెలియదు. ఐ ట్రావెల్డ్ ఇండియా, ఐ ట్రావెల్డ్ భూటాన్, ఐ హావ్ ట్రావెల్డ్ నేపాల్ విత్ దిస్ థార్. ఎస్, అన్ని అంటే నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్ ఇండియా, ఎవ్రీథింగ్, భూటాన్, వేరే కంట్రీస్ అన్ని తిరిగి వచ్చినాయి. ఎవ్రీథింగ్, హోల్ ఇండియా తిరిగింది ఇది. యా. సో అలా ట్రావెల్ చేశాను. ఒక్కొక్కసారి ఒక్కొక్క మాడిఫికేషన్ చేసుకుంటూ వెళ్ళాం. ఇట్స్ నాట్ లైక్ వన్ టైం
మోడిఫికేషన్ అనేసి. సో మీకు వెళ్ళినప్పుడల్లా ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఇది మనం పెట్టించుకుంటే బాగుంటుంది, ఇది మనం చేసుకుంటే రిక్వైర్మెంట్స్ బట్టి ఒక్కొక్క రిక్వైర్మెంట్ బట్టి ఒక్కొక్కటి చేపించిన. సో ఇది బేసికలీ ఫారెస్ట్ గురించి అండి, ఎందుకంటే ఫారెస్ట్ లో పోయినప్పుడు మనకి లైటింగ్ ఎక్కువ ఉండదు, చెట్లది ఇది, అప్పుడు నైట్ డ్రైవ్స్ కి పోతాము, స్కై కూడా క్లోజ్ అయిపోతుంది, చాలా క్లోజ్ అయిపోతుంది, సో అసలు ఏమీ కనపడదు. సో యూ డెఫినెట్లీ నీడ్ దిస్ వెన్ యూ గో ఇన్ టు ద ఫారెస్ట్ నైట్ టైమ్స్ లో వెళ్ళినప్పుడు. సో అందుకని ఇవి తీసుకున్నాను. సో అండ్ ఫాగ్ లైట్స్ వచ్చేసి ఈ 2 ఫాగ్ లైట్స్ పెట్టించానండి. బేసికలీ మనం ఎప్పుడైతే నార్త్ సైడ్కి మనం వెళ్ళిపోతామో అక్కడ మార్నింగ్ 4 to 7 ఆర్ సమ్ టైమ్స్ 4 to 9 ఆల్సో టోటలీ ఫాగ్ ఉంటుంది, అసలు ఏమీ కనపడదు మనకి. అందులో మనం ఇప్పుడు అన్ని ఎల్ఈడి లైట్స్ అయిపోయే వరకు ఎల్లో లైట్ లేకపోతే అసలు ఏం కనపడదు. సో దట్స్ వై ఐఎమ్ యూజింగ్ దీస్ ఎల్లో లైట్స్. అండ్ వీటికి కవర్స్ కూడా ఉన్నాయండి. కవర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద స్టేట్ ఆర్ ఎనీవేర్. గైడ్ లైన్స్ బట్టి అది కంపల్సరీ ఉండాలండి. సో ఐ గాట్ కవర్స్ ఫర్ దీస్ ఆల్సో. అండ్ దిస్ ఈస్ హై లిఫ్ట్ జాక్. సో వెన్ వి గో టు ఆఫ్ రోడింగ్, బండిని మనం ఏదైనా గుంతలు పడిపోయింది, ఏదైనా ఇదైపోయింది అన్నప్పుడు దీన్ని కింద పెట్టేసి మనం ఏం చేస్తామంటే బండిని టోటల్గా లిఫ్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ 6 feet లిఫ్ట్ జాక్. అండ్ దెన్ కమింగ్ టు దిస్, ఇది కూడా మళ్ళీ నేను మొత్తం టోటలీ మోడిఫై చేయించిందే. దిస్ ఈస్ ఫర్ మై ఇన్స్టాగ్రామ్ గురించి అనేసి నేను చేయించాను. దిస్ ఈస్ ఫర్ Insta 360. దెన్ దిస్ ఈస్ ఫర్ రీకవరీ వించ్. యా, దిస్ ఈస్ 12,000 LBS వించ్ అండి, ఇది రన్వే ఫుల్ కెపాసిటీ. సో నియర్లీ 6 tons. అండ్ యాక్చువల్లీ సెల్ఫ్ రికవరీ కూడా అంటాం మనము. సెల్ఫ్ రికవరీ, ఎప్పుడైనా తారు ఇరుక్కున్నప్పుడు ఎదురుగుండా చెట్టు ఉంటే చాలు, మనం చెట్టుకి టై చేసుకొని ఈ RPM తో లాగేస్తుంది ముందుకి. yes and many times I recovered other cars using this winch. మనమే కాదు వేరే వాళ్ళకి కూడా రికార్డ్ చేస్తాం. రైట్, this is 100% which is very much required ఆఫ్ రోడింగ్ కి. అవునండి, క్యాంపింగ్ అప్పుడు ఆఫ్ రోడింగ్ అప్పుడు కానీ ఆఫ్ రోడింగ్ కి కానీ, ఎందుకంటే మనం క్యాంపింగ్ పోతాము, ఎక్కడనో జంగల్లో లోపలికి పోవాలని ట్రై చేస్తాము, దెన్ ఎక్కడనో ఒక దగ్గర ఆగిపోతుంది లేదా వేరే వాళ్ళది ఆగుతుంది, ఎస్పెషల్లీ ఇన్ రైనీ సీజన్. అవును అవును. సో యూ డెఫినెట్లీ నీడ్ ఇట్. సో అలా దీనికి ఇది మోడిఫికేషన్ చేశానండి. అండ్ దిస్ బంపర్ ఈజ్ మై 10th బంపర్ ఐ గెస్. సో వెన్ యూ గో టు ఆఫ్ రోడింగ్ యువర్ ఆల్ బంపర్స్ విల్ క్రాష్, అంటే ఇరుగుతా ఉంటాయి. సో యూ మళ్ళీ దాన్ని ఏపిస్తూనే ఉండాలి. సో దిస్ ఈజ్ ఐ థింక్ 9th or 10th బంపర్. మిగతా హెడ్ లైట్స్ అన్ని స్టాక్ హెడ్ లైట్స్ లేదండి, ఇది మళ్ళీ నేను వేరే బయట నుంచి పెట్టించింది. సో ఇట్ గాట్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ ఈజ్ మై 3rd హెడ్ లైట్. అవి కూడా తగిలినాయి ఎక్కడన్నా? పోతూనే ఉంటాయి. సో బికాస్ ఐ డూ వాటర్ వేడింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో నియర్లీ ఈ లెవెల్ వరకు వాటర్ వేడింగ్ చేసింది. ఓకే, స్నోర్కెల్ సెపరేట్ గా, రైట్, ఎయిర్ ఇంటేక్. యా, సో ఈ లెవెల్ వరకు పోయినప్పుడు కొన్ని ఇట్ విల్ హ్యావ్ డ్యామేజెస్. సో యూ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. రైట్. అండ్ దెన్ బాటమ్ మొత్తం వచ్చేసి మనకి టోటల్ గా ఇది మెటల్ స్కిడ్ ప్లేట్ పెట్టించానండి. ఇక్కడ నుంచి మొదలయ్యి వెనకాలకి ఇట్ విల్ కవర్ యువర్ ఫ్యూయల్ ట్యాంక్. ఓకే ఓకే, ఎవ్రీథింగ్ అన్నట్టు ఒక బెడ్ లాగా పైకి ఉంటుంది మొత్తం. ఈవెన్ డిఫరెన్షియల్ గార్డ్ వెనకాల మళ్ళీ నేను చూపిస్తాను, దానికి కూడా పెట్టించాను సపరేట్ గా. ఎందుకంటే అది మనం ఇప్పుడు వెనకాల నుంచి రాయి తాకింది అనుకోండి, అది పగిలిపోతుంది. పగిలిపోతే మళ్ళీ 1 lakh వరకు ఖర్చు అవుతుంది. లీకేజీలు మళ్ళీ ఏమైనా ఉంటాయి. దాని బదులు ఒక 4,000 మనది కాదనుకుంటే ఇట్ విల్ గెట్ అ డిఫరెన్షియల్ గార్డ్. అది పెట్టేసినాం అంటే యు ఆర్ సెక్యూర్డ్. రైట్. అండ్ దిస్ ఇస్ ఎ 4x4 వెహికల్ అండ్ డిఫరెన్షియల్ లాక్స్ కూడా చేసుకోవచ్చు కదా మనము? yes, ఇది ఆటో డిఫరెన్షియల్ లాక్ అండి. ఆటో డిఫరెన్షియల్ లాక్. యా, రేర్ ఫ్రంట్ కూడా ఉంటుంది. yes. సెంటర్ ఉందా? సెంటర్ లేదు. రేర్ అండ్ బ్యాక్ డిఫరెన్షియల్ లాక్స్. ఓకే. సో ఇలా ఇది ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి చేయించాను. దెన్ దిస్ ఈస్ ఫ్లాగ్. జనరల్గా అందరు ఫ్లాగ్ పెట్టుకుంటారు కదా. సో ఐఎమ్ యూజింగ్ హనుమాన్. ఇది జెండాపై కపిరాజ్. యా, ఇట్ గాట్ ఇట్స్ ఓన్ స్టోరీ. సో ఇక్కడ హనుమాన్, దిస్ ఈస్ గరుడ. ఓకే, ఆఫ్ రోడ్ గరుడ. ఎస్, జనరల్గా టిబెటన్లో యూ విల్ యూజ్ గరుడ. సో దాన్ని మళ్ళీ నేను చేయించి ఐ వెంట్ ఇట్ ఫర్ ఆఫ్ రోడ్ అనేసి రాపిచ్చి ఇచ్చేసాను. రామాయణంలో రాముడికి ఎవరు హెల్ప్ చేశారు అంటే మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి గరుడ అండ్ హనుమాన్. సో అందుకని గరుడ, రాముడు మనకి ఇదైపోయినప్పుడు నాగాశ్రంలో బందీ అయినప్పుడు గరుడు వచ్చి హీ విల్ హెల్ప్ అన్నట్టు. సో అందుకని గరుడ, హనుమాన్ అండ్ రాముడు అన్న. సో నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు మిక్స్ లైక్ ఆఫ్ రోడింగ్ అండ్ డివోషనల్ అండ్ అడ్వెంచరస్ రెండు ఉన్నాయి మీలో, రెండు యాంగిల్స్ ఉన్నాయి. ఎస్. అండ్ ఈ వెహికల్ వచ్చేసి నా బ్రదర్ లాగండి. నాట్ ఓన్లీ దిస్ వెహికల్, ఆల్ ద వెహికల్స్ ఐ హ్యావ్
వి ట్రీట్ ఇట్ యాజ్ బ్రదర్స్. సో అందుకనే వీటికి అన్నిటికీ కూడా పేరు పెడతాము. సో దిస్ ఇస్ సోమనంది. యా, దిస్ ఇస్ సోమనంది. సో ఈ కార్ని ఎప్పుడు సోమనంది అనేసి పిలుస్తాము. సోమనంది అంటే అమ్మవారి యొక్క టైగర్ పేరు సోమనంది. సో అందుకని దీనికి పెట్టాను. అండ్ ఇట్ గాట్ 3-inch లిఫ్ట్ కిట్ వేయించాను దీనికి. సస్పెన్షన్ లిఫ్ట్ కిట్. ఆ తర్వాత మళ్ళీ రాక్ ర్యాప్స్ అనేసి కూడా వేయించాను, బికాస్ ఇట్ గాట్ లాట్ ఆఫ్ వెయిట్. బండికి లాట్ ఆఫ్ వెయిట్ ఉంది, సో అందుకనేసి వేయించాను అన్నట్టు. సో నియర్లీ 4-inch లిఫ్ట్ కిట్ ఉంది, బట్ స్టిల్ యూ కాన్ సీ ఎనీ చేంజ్, ఎందుకంటే అంత వెయిట్ ఉంది కాబట్టి. కమింగ్ టు దీస్ ఎక్స్టర్నల్ పార్ట్స్, దీస్ బోత్ ఆర్ టూల్ సెట్స్ అండి. సో ఇట్ గాట్ ఎవ్రీ టూల్ సెట్ దట్ యూ రిక్వైర్డ్ ఫర్ రికవరీ. సో ఇప్పుడు ఇది వస్తే చూస్తారండి మీకు, దిస్ ఈస్ 30 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్. జనరల్గా ఇది ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ ట్యాంక్ లాగా ఇప్పుడు లాంగ్ లో వస్తున్నాయి కదా, యూ విల్ యూజ్ ఇట్ ఫర్ ఫ్యూయల్ ట్యాంక్. ఐఎమ్ యూజింగ్ ఇట్ ఫర్ వాటర్ పర్పస్ అండి. సో దిస్ ఇస్ 30 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, దిస్ ఇస్ 20 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్. బట్ ఇప్పుడు మనం వాటర్ నింపి పెట్టాం. యా, ఇది నేను ప్యూర్లీ వాటర్ కోసమే యూస్ చేస్తాను. సో ఈ 30 లీటర్స్ వచ్చేసి ఫర్ బాతింగ్, 20 లీటర్స్ వచ్చేసి ఫర్ కుకింగ్, క్యాంపింగ్ లో కుకింగ్ దాని గురించి అనేసి 20 లీటర్స్. దిస్ ఇస్ ఇక్కడ ఉందండి. సో దీనికి ఇక్కడ నుంచి కనెక్షన్ ఇచ్చాను. ఇక్కడ మనకి ఏమొచ్చేస్తుంది అంటే హియర్ యూ కెన్ అటాచ్ మన గ్యాస్ హీటర్. ఓకే. సో గ్యాస్ హీటర్ పెట్టుకుంటే మీకు చలికాలంలో యూ కెన్ హ్యావ్ హాట్ షవర్. ఓకే ఓకే. అండ్ ఇది డైరెక్ట్ హోల్ దిస్ వెయిట్ ఈస్ గోయింగ్ ఆన్ చాసిస్. బాడీ మీద ఎక్కడ కూడా వెయిట్ పడతలేదు, అంత వెయిట్ వచ్చేసి చాసిస్ మీదనే పడుతుంది. ఓకే. దీని మీద నుంచి దీని కింద నుంచి చాసిస్కి వెళ్ళిపోతుంది. ఓకే. సో అలా చేయించాను అన్నట్టు. సో ఇక్కడ మనకి షవర్ది అవుట్లెట్ డైరెక్ట్ దీనికి పెట్టేసుకోవచ్చు అన్నట్టు. పెట్టుకుంటే డైరెక్ట్ షవర్ వచ్చేస్తుంది. దోస్ ఆల్ ఐ హ్యావ్ ఇన్సైడ్. సో ఇది రూఫ్ టాప్ టెంట్ అండి. సో నేను కొంచెం స్కేర్, కింద పడుకోవాలి ఇది అది అంటే క్యాంపింగ్కి పోయినప్పుడు యూనో స్నేక్స్ ఉంటాయి, ఇంకేమైనా ఉంటాయి, మనం భయపడుతూ ఉంటాం, లేదా డాగ్స్ అయినా వస్తాయి, ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్. సో జస్ట్ టు బి ఆన్ ఎ సేఫర్ సైడ్ ఐ వాంటెడ్ ఏ రూఫ్ టాప్ టెంట్. ఓకే. సో అందుకని ఐ టుక్ దిస్ రూఫ్ టాప్ టెంట్ అన్నట్టు. 4x4 ట్రావెల్ అడ్వెంచర్ యూట్యూబ్ ఛానల్. ఎస్. దెన్ దిస్ ఈస్ ఫర్ పుల్లింగ్ ద వెహికల్స్ అగైన్, రికవరీ గురించి. బికాజ్ మనం వేరే వాటిని పుల్ చేయడానికి మీరు ఎక్స్ట్రా పెట్టించారు. ఎస్. అండ్ చాలా మందిని రికవర్ చేసాం కూడా. ఫ్రెండ్స్ తో చేశానంటున్నారు, ఇటు నుంచి కూడా పుల్ చేశారు. ఈవెన్ ఇన్ నేపాల్లో కూడా వెళ్ళినప్పుడు రికవరీ అనేది కంపల్సరీ అండి. వెన్ యూ హ్యావ్ దిస్ టైప్ ఆఫ్ వెహికల్స్ యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ రికవరీ. మనకి రికవరీ అండ్ మనం వేలకు హెల్ప్ చేస్తే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. ఎస్, డెఫినెట్ గా. సో అందుకని ఇది కంపల్సరీ. ట్రావెల్ ఏదో అంటారు కదా, ఏమంటారు, ట్రావెల్ బ్రదర్హుడ్. ఎస్, ఆ రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి కంపల్సరీ. 100% అండి. అండ్ యూ విల్ ఫైండ్ మెనీ ఫ్రెండ్స్ వెన్ యూ ట్రావెల్, అండ్ జెన్యూన్ ఫ్రెండ్స్. సో చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ వెన్ యూ స్టార్ట్ ట్రావెలింగ్ అండ్ మీటింగ్ న్యూ పీపుల్. అది చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ శాండ్ ల్యాడర్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొండ ఎక్కాలనుకుంటున్నారు, ఓకే, బట్ దానికి మీకు స్పేస్ లేదు. సో దీన్ని కొండకి ఇట్లా పెడతారు అన్నట్టు. ఓకే ఓకే. మీకు అప్రోచ్ యాంగిల్ లేదు, అప్రోచ్ యాంగిల్ లేకపోతే దీన్ని వేసుకొని ఎక్కుతాము. దీన్ని వేసుకొని ఎక్కచ్చు. సో ఇట్ విల్ టేక్ ఆల్ ద లోడ్ ఆఫ్ ద వెహికల్. ఇక్కడికి వచ్చేసి దీని వాటర్ పైప్ అండి, కుకింగ్ కి వాడే వాటర్. దీన్ని ఇట్లా ఓపెన్ చేయగానే మీకు వాటర్ వచ్చేస్తుంది. సో దీనికి మళ్ళీ ఇక్కడ ఇంకొకటి పైప్ పెట్టేసి ఇట్లా కిందికి ఇచ్చాను అన్నట్టు వాటర్. యాక్చువల్గా లోపల ఉంది అది. ఇంటీరియర్స్కి వస్తే ఫస్ట్ ఇది గ్రీన్ గ్రాస్ లాగా పెట్టించాను దేవుళ్ళకి అన్నట్టుగా. ఐ గాట్ హోల్ పవర్ సిస్టమ్ హియర్. మెయిన్ థింగ్ బేసికలీ మనకి పవర్ కావాలి. మీరు అన్నట్టు ఎక్స్ట్రా బ్యాటరీ ఉంది, దాని నుంచి దీనికి సప్లై పవర్. సో దీనికి మళ్ళీ నాకు 3 సపోర్ట్ లాగా సిగరెట్ లైటర్ తీసుకున్నాను. దానివల్ల ఏమైపోతుందంటే మల్టిపుల్ కనెక్షన్స్ ఇచ్చుకోవచ్చు మనము. ఈ మల్టిపుల్ కనెక్షన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నాకు రౌటర్, నా ల్యాప్టాప్ అన్ని పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ స్విచెస్ పెట్టించాను. ఇప్పుడు మనకి ఈ ఏరోప్లేన్ లో వాడతారు చూస్తున్నా. సో సేమ్ లైక్ దట్ స్విచెస్ మోడల్ లాగా చేయించాడు అన్నట్టు దీనికి. సో నాకు ఫ్రిడ్జ్ కి పవర్ వద్దు అనగానే ఇక్కడ ఆఫ్ చేయంగానే ఫ్రిడ్జ్ పవర్ ఆఫ్ అయిపోతుంది. ప్లస్ కెమెరాస్, దిస్ ఈజ్ ఇది బయట నుంచి తెప్పించాను కెమెరా. ఇదేంటంటే ఫ్రంట్ మనల్ని ప్లస్ బ్యాక్ ని మొత్తం 3 దగ్గరలలో కవరప్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేద్దాము. యు వాంట్ స్టార్ట్ విత్ ద awning or tent? ఏదైనా పర్వాలేదు. టెంట్ ఫస్ట్ కనపడాలి కదా మనకి. ఓకే.
లెట్స్ గో ఫర్ ద టెంట్. ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఇక్కడ పాయింటర్ ఇచ్చాడండి. ఈ పాయింటర్ని ఏం చేస్తామంటే మనం దీనికి పెట్టి పైకి తీసుకుంటాం. ఇప్పుడు పైకి తీసుకున్నప్పుడు ఇంకా పైన ఉంది కదా, లాక్ చేసుకోవచ్చా? ఇక్కడ థ్రెడ్ ఇస్తాడు. ఓకే, సో థ్రెడ్ వేసి మళ్ళీ మనం దీంట్లో కింద గట్టి కొట్టాలి. పెగ్స్ పెట్టుకుంటాను, పెగ్స్ పెట్టుకునేది అందుకు. ఓకే, సో అప్పుడు ఏంటంటే ఇక స్ట్రాంగ్ ఉంటుంది అది. ఓకే ఓకే, విండ్ రెసిస్టెంట్. ఎస్, అండ్ ఇది మనకి ఏ హైట్ కావాలంటే ఆ హైట్ కూడా ఇది సెటప్ చేసుకోవచ్చు. నైస్. ఇప్పుడు ఏంటంటే ఇల్లు తయారు చేసుకున్నాము, పైనేమో 2 ఫ్లోర్స్ ఉన్నాయి యాక్చువల్లీ. ఒక ఫ్లోర్ కింద, ఒక ఫ్లోర్ పైన. ఇదేమో ఇంటి ముందు వరండా అన్నమాట. టెంట్ మొత్తం ఓపెన్ చేస్తాము, ఈవెన్ వరండా కూడా ఇస్తాము. మేము వరండా అంటాము, మీరేమంటారు? ఆనింగ్ అంటారు. ఆనింగ్ అంటారు. టెక్నికల్ లాంగ్వేజ్ లేదా అడ్వెంచర్ లాంగ్వేజ్ ఆనింగ్. రైట్. ఇప్పుడు దీని కింద వర్షం పడితే చక్కగా చేరేసుకొని కూర్చొని ఇట్లా కాఫీ తాగుతా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చు. రైట్. ఇప్పుడు ఒకసారి చిన్నగా చెప్పండి నాకు, టెంట్ ఓపెన్ చేసాము అండ్ ఎంత వెదర్ని సపోర్ట్ చేస్తుంది, ఎంత హీట్ని సపోర్ట్ చేస్తుంది, వర్షాన్ని? సో నేను దీన్ని చాలా యూటిలైజ్ చేశానండి, ఎస్పెషల్లీ ఇన్ ద నార్త్ సైడ్. మీకు విండ్ ఎక్కువ ఉంటుంది, రెయిన్ ఎక్కువ ఉంటుంది. ఈ టెంట్ నేను గవా ఓవర్లాండ్ నుంచి తీసుకున్నాను. ఇట్స్ నియర్లీ 3 years నా. అసలు ఇంత చుక్క వాటర్ డ్రాప్ కూడా లోపల రాలేదు. వాటర్ రెసిస్టెంట్ 100%. యా, చాలా ఉండే. అంటే 100% అని చెప్పలేము, బట్ నేను పోయిన వెదర్కి పడ్డ వర్షానికి డెఫినెట్లీ ఐ డెంట్ హ్యాడ్ ఎనీ ఇష్యూస్. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇది ఎప్పుడు కూడా మనము ఎయిర్ని చూసుకొని పెట్టుకోవాలండి. వంశీ, నైట్ అయింది, క్యాంప్ సెటప్ అంతా చేసేసినాము, మొత్తం ఎక్స్ప్లెయిన్ కూడా చేసాము. నెక్స్ట్ క్యాంప్ ఫైర్ ఉంది, ఆర్ యు రెడీ ఫర్ ఇట్? డెఫినెట్లీ. ఇప్పుడు క్యాంప్ ఫైర్ కోసము వుడ్ కలెక్ట్ చేసుకుందాం. ఎస్, ఆ వుడ్ కలెక్షన్కి ఫర్ యూ. యాక్స్ నాకేనా? నేను టార్చ్ పట్టుకుందాం అనుకున్నాను, బట్ ఓకే సరే. యాక్స్ ఇది కూడా మీ యాక్సెసరీస్లో ఒక భాగం. ఎస్, క్యాంపింగ్ యాక్సెసరీస్లో మీరు ఉన్న టూల్ కిట్లో ఉంది. ఎస్, రైట్. ఒకసారి ఓపెన్. ఓ, ఫర్ సేఫ్టీ పర్పస్. ఓకే ఓకే. సో మన ఇది చాలా షార్ప్ ఉంటుంది కదా, సో ఎవరికి తగలకుండా క్యాప్. యా, లెట్స్ హంట్ ఫర్ ద వుడ్. లెట్స్ ట్రై ఇట్. yes, రైట్. అది ఒకటి పుల్ల, ఒకటి కమ్ ఆన్. రైట్. ఇది yes, ఇంకొకటి ఇక్కడ ఉంది. రైట్. అంటే యాక్చువల్లీ చేతికి కూడా తిరుగుతున్నాయి, బట్ కొన్ని విరగట్లేదు. వాటి కోసం మాత్రం ట్రై చేస్తున్నాం మేము. సో ప్రస్తుతానికి దీన్ని చిన్న చెక్కుతా నేను. రైట్. ఇవి యాక్చువల్లీ ఇనిషియల్గా లైటప్ చేయడానికి పనిచేస్తాయి కదా. చిన్న పుల్లలు లైటప్ చేయడానికి పనిచేస్తాయి. అక్కడ వేరే పెద్ద ముందలు కూడా ఉన్నాయండి, అవి కూడా తీసుకోవాలి. అవి ఎక్కువసేపు పనిచేస్తాయి, బట్ స్టార్ట్అప్కి మాత్రం మనకి చిన్న పుల్లలు కావాల్సి వస్తుంది చాలా. రైట్. దీన్ని అక్కడికి వెళ్ళి ఇంకా 2-3 ముక్కలు చేద్దాం. సో రైటా. సో వీ గాట్ ఫ్యూ. ఇంకా చిన్నవి కూడా వెతుకుని వెళ్ళిపోదాం మనం. సో ఇది ప్రస్తుతానికి మా కలెక్షన్. ఇది పెద్ద దొంగ, ఇంకొక దొంగ ట్రై చేస్తాము. ఇది మీడియం సైజు, అవి లైటప్ చేసుకోవడానికి చిన్న పుల్లలు. మంచి మనము బాబీకి కూడా చేసుకుంటున్నాం బాలా. ఇప్పుడు నాకు క్యాంపింగ్లో పార్ట్ చైర్స్, బెడ్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎక్విప్మెంట్, వీటి గురించి చెప్పండి. షూర్, డెఫినెట్గా. ఇది స్మాల్ టేబుల్, కాంపాక్ట్ టేబుల్ మనకి. సో ఇది స్పెషల్గా నేను డిజైన్ చేసింది, మన బార్బిక్యూ కోసం అనేసి స్పెషల్గా డిజైన్ చేయించాను. దీని మీద ఇంకొకటి కూడా వస్తుంది, దాని త్రూ మనం కాఫీ కానీ ఇంకేదైనా కానీ చేసుకోవాలన్నా హ్యాంగ్ చేసుకునేటట్టు వస్తుంది. సో అదొకటి. ఇవన్నీ చిన్నగా మనకి ఫోల్డబుల్ చైర్స్ లాగా, బట్ ఇట్ టేక్స్ అబౌట్ 100 kgs తీసుకుంటుంది ఇది ఈజీగా. ఇది ఒక నార్మల్ చైర్ కదా. యా,
మనం ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మొత్తం 3 కార్లు వచ్చాం మనం. ఒకటి థార్, ఒకటి ఎంజీ హెక్టర్, ఇంకొకటి ఏమో XUV 300. సో 2 థార్ ఎంజీ హెక్టర్ మనవి ఇవి. అండ్ XUV 300 తరుణ్ది, మాతో పాటు తరుణ్ కూడా జాయిన్ అయ్యారు అనమాట. సో మేము ముగ్గురం కలిసి క్యాంపింగ్ ప్లాన్ చేసాము. నేను నాతో పాటు ఇంకా బాలా వాళ్ళ కజిన్స్, నెఫ్యూస్ వీళ్ళంతా కూడా ఉన్నారు. సో వాళ్ళు మీకు అక్కడక్కడ మధ్యలో కనిపిస్తూ ఉంటారు, మన ఫ్రెండ్సే అనమాట. ఇవాళ చికెన్ వండుకున్నాము, చికెన్ బార్బిక్యూ చేసుకున్నాము, పన్నీర్ బార్బిక్యూ చేసుకున్నాం. ఎస్, పన్నీర్ బార్బిక్యూ ఎవరైతే వెజిటేరియన్స్ ఉన్నారో వాళ్ళకి, మీరు వెజిటేరియన్ అనుకుంటారు కదా, మీరు అన్నారు వెజిటేరియన్. అండ్ మేము ఆబ్వియస్లీ బయటికి వెళ్ళామంటే మాకు నాన్ వెజ్ కావాల్సిందే. సో ఆల్రెడీ చికెన్ సగము ఉడుకుతుంది, ఆల్రెడీ స్మెల్ వచ్చేస్తుంది బార్బిక్యూది. పన్నీర్ ఎంతసేపు ఉడికినా స్మెల్ రాలేదు మాకు. We hate vegetarians. చికెన్ మాత్రం సాలిడ్ వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నోట్లో నలాజలం ఊరుతుంది అనమాట తినడానికి. అండ్ నాకు కిచెన్ గురించి చెప్పలేదు మీరు. యాక్చువల్లీ తెచ్చుకున్నాము మసాలాలు ఇవన్నీ కూడా క్యారీ చేస్తారు కదా, ఏమేమి క్యారీ చేస్తారు అసలు కిచెన్కి? నేను కిచెన్ది టోటల్ సెటప్ క్యారీ చేస్తాను. లైక్ నైఫ్స్, ఒక 3-4 నైఫ్స్ పెట్టుకుంటా, ఎందుకంటే బ్యాకప్గా ఒక్కొక్క దానికి ఒక్కొక్క నైఫ్ కావాల్సి వస్తుంది. నైఫ్, ఫుడ్, రైస్, కారపొళ్ళు, అన్ని మసాలాలు, అండ్ దెన్ మన కుక్కర్, రైస్ కుక్కర్ చూసినాను. అవునవును, ఇక్కడెక్కడ సమ్మేర్ ఉంది. ఎస్, ఇదిగో రైస్ కుక్కర్. అండ్ దెన్ నియర్లీ 5-6 స్టవ్స్, కట్లరీస్, స్టవ్స్ కూడా 5-6 క్యారీ చేస్తాను. మీరు చిన్న సిలిండర్ కూడా పెట్టుకున్నట్టున్నారు. దాంతో పాటు యాక్చువల్లీ గ్యాస్ బర్నర్ది కూడా ఉంది కదా, చిన్న టిన్ స్టవ్ కూడా ఉందా? బుడ్డిది ఉంది. ఇది జనరల్ గా బ్యూటెన్ తోనే ఆన్ అయిపోతుంది. బ్యూటెన్ క్యాన్స్ దీంతో ఆన్ చేయాలి. దీంతో ఇట్లా పెట్టేసుకుంటే ఇది సిలిండర్ లాంటిది అనమాట జనరల్ గా. అంతే. సో ఇదేంటంటే ఇప్పుడు నేను -30కి పోతున్నా, ఎక్కడికైనా పోతున్నా, ఓకే, అండ్ ఈ క్యాంప్ సెటప్ ని వదిలేసి జస్ట్ ఐఎమ్ గోయింగ్ విత్ మై ఓన్ గేర్ అనుకోండి. సో అప్పుడు దెన్ ఐ విల్ బి యూజింగ్ దిస్ పర్టికులర్ స్టవ్. సో ఒక్కొక్క సిచ్యువేషన్ ని బట్టి ఒక్కొక్క స్టవ్ అన్నట్టు. సో అట్లా అనేసి నియర్లీ ఐ గాట్ 6 to 7 స్టవ్స్. సో మ్యాగీ వండుకుంటారు జనరల్ గా, ఈజీ అవుతుంది అని చెప్పి. ఐ కుక్డ్ నియర్లీ 1 kg ఆఫ్ రైస్ ఇన్ దిస్. అంతసేపు వచ్చిందా? ఒక టిన్ సరిపోయిందా? దిస్ విల్ కమ్ ఫర్ 4 to 5 hours. 4 to 5 hours. వెన్ యూ ట్రావెల్ యూ మస్ట్ టేక్, అంటే మన ఇప్పుడు తెలంగాణలో ఫేమస్ ఏమేమి ఉన్నాయో అటువంటివి కూడా మనం తీసుకుపోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లదాఖ్ పోతున్నారు, టేక్ 5-6 పికిల్స్. ఎందుకు అనేసి మీరు అంటే అక్కడ మనకి చాలా మంది కనపడతారు, మన వాళ్ళు కనపడ్డప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ పీపుల్, ఆర్మీ వాళ్ళు మనకు అక్కడ కనపడతారు కదా, మనం వాళ్ళకు ఒక పికిల్ బాటిల్ ఇచ్చినాం అనుకోండి, ద హ్యాపీనెస్ దట్ దే విల్ గెట్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. ఆ హ్యాపీనెస్ కోసమైనా మనం అటువంటి మన ప్లేస్ నుంచి క్యారీ చేసుకొని తీసుకొని వెళ్ళాలన్నట్టు. సో సేమ్ వే ఐ క్యారీ బిస్కెట్స్ ఆల్సో. ఎక్కడైనా రోడ్ మీద పిల్లలు వీళ్ళు వాళ్ళు కనపడంగానే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బిస్కెట్స్ మన దగ్గర ఉంటాయి కదా, అవన్నీ చూడు, స్వీట్స్ ఇచ్చేసుడు, పంచుడు. సో అటువంటివి చేస్తూ ఉంటాయి అన్నట్టు. సో దానివల్ల ఏమవుతుంది అంటే దే విల్ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ యూ విల్ ఆల్సో ఫీల్ వెరీ హ్యాపీ. అరే ఒకళ్ళకి ఇది ఇచ్చినాం అనేసి వాళ్ళ ఫేస్లో ఒక హ్యాపీనెస్ చూడంగానే ఆటోమేటిక్గా మనకి కూడా ఒక హ్యాపీనెస్ అనేది వచ్చేస్తుంది. క్యాంపింగ్ డే 2 రాత్రి మనం ఇక్కడికి వచ్చాము, క్యాంపింగ్ వేసుకున్నాము. మన క్యాంపింగ్ సెటప్ అంతా ఇది. క్యాంప్ ఫైర్ చల్లగా అయిపోయింది. బాలా లెగలేదు ఇంకా, ఆయన పైన పడుకున్నాడు, నేను మీ కింద పడుకున్నాము. మాకు లోపల ఉమ్మదిస్తుంది, సఫకేషన్ అవుతుందని చెప్పి బయట పడుకున్నాము మేము. సో వాళ్ళు మాత్రం పైన పడుకున్నారు చిన్న ఫ్యాన్ పెట్టుకొని. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. టెంట్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దామా? యాక్చువల్లీ 2 విండోస్ ఉన్నాయి. 4 విండోస్. ఓకే, సారీ, ఇది ఒక విండో, ఇది 1 2 బేసిక్గా 2 doors, 2 doors 2 windows. అంటే అటు నుంచి కూడా ఎక్కచ్చుకుంటా ప్రాబిలిటీ ఉంది. ముగ్గురికి సరిపోయిందా ఇది ఫ్యాన్? ఇప్పుడు యాక్చువల్లీ టెంట్లో ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకు మోస్ట్లీ హ్యాంగింగ్స్ ఉంటాయి. సో ఈ హ్యాంగింగ్స్లో ఏంటంటే మనం లైట్స్ కానీ ఏవైనా కానీ అటువంటి హోల్డ్ చేసుకునేటట్టు పెట్టుకోవచ్చు అన్నట్టు వీటికి. ఓకే. సో దిస్ ఈజ్ అనదర్ ఫ్యాన్. సో దిస్ ఫ్యాన్ కాస్ట్ లైక్ 7,000. 7,000?
సో బ్యాటరీ ఆపరేటెడా? ఎస్. ఓకే. 8 hours వస్తుంది ఇది ఫ్యాన్ మనకి. నైస్. అండ్ మనకి మొబైల్ పౌచెస్కి పాకెట్స్ పెట్టుకునేటట్టు పాకెట్స్. ఓకే. అండ్ యాక్చువల్లీ అండ్ ఇది కర్టెన్ మెష్ కర్టెన్. మెష్ కర్టెన్ అంతే, మన ఓన్లీ మస్కిటోస్ రాకుండా. ఓకే. అది 4 అంటే డోర్లకి ఉంది, విండోస్ కూడా ఉన్నాయి కదా? రైట్. ఎవ్రీవేర్. ఓకే. ఇక్కడ నుంచి చిన్న బల్బులు కూడా హ్యాంగ్ చేసుకొని మనం చిన్న లైట్ పెట్టుకోవచ్చు కదా? సో మోస్ట్లీ అంటే ఇది బేసికలీ 2 peopleకి ఫుల్ ఫ్లెడ్జ్గా పడుకోవచ్చు, 3 people అడ్జస్ట్ అవ్వచ్చు అంతే కదా? కింద బెడ్ ఉంది. ఎస్, హోమ్ బెడ్. ఓకే. సో రాత్రి మీకు నిద్ర పట్టిందా ప్రాపర్గా? మేము బయట పడుకున్నాము, చల్లగాలి వచ్చింది, మార్నింగ్ కొంచెం చలి కూడా వేసింది. రైట్. సో బాలాగారు, మన థార్ గురించి అండ్ క్యాంపింగ్ గురించి మనం 100% ఎక్స్ప్లెయిన్ చేసినట్టే కదా? ఎస్, ఎక్స్ప్లెయిన్ చేసినట్టే. మీరు చెప్పాలి ఇప్పుడు మన థార్లో క్యాంపింగ్ ఎలా ఉండే మీకు? డెఫినెట్గా యాక్చువల్లీ నేను నార్మల్ క్యాంపింగ్ చేశాను, బైక్స్ మీద వెళ్ళి టెంట్లు వేసుకొని క్యాంపింగ్ అట్లాంటివి చేసాము, నార్మల్ కార్లో వెళ్ళటం చేశాను. బట్ ఒక క్యాంపింగ్ వ్యాన్ కానీ క్యారీవెన్ కానీ ఎప్పుడు చేయలేదు నేను. ఇప్పుడు ఇది నాకు ఎప్పుడు డ్రీమ్ ఉండే, బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ కోర్స్ బాబీక్యూ ఎక్విప్మెంట్ కానీ మీవి స్టవ్స్ కానీ ఇవన్నీ నేను ఇన్ని ఎక్విప్మెంట్ ఫస్ట్ టైం ఒకరి దగ్గర చూస్తాను. కాంపాక్ట్ దాంట్లో ఇది ఫస్ట్ టైం ఒకరి దగ్గర చూస్తున్నాను నేను. నార్మల్గా చిన్న చిన్నవి తెచ్చుకునే వాళ్ళు కానీ, బట్ ఇంత ప్రాపర్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఒక్కసారి వీడియోస్ చూడడమే, యూట్యూబ్లో ఎవరైనా చేయటము వాళ్ళ దగ్గర చూడడమే, లేదా అబ్రాడ్ చూశాను. అది ప్రాపర్గా ఫస్ట్ టైం ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను లైఫ్ టైం మర్చిపోను. నా ఫస్ట్ టైం క్యాంపింగ్ ఇదే అని చెప్పని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీకు మాకు ఇది చూపించినందుకు. నాకు తెలిసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నారు. వీలుంటే బాలాగారితో మనము పెద్ద క్యాంపింగే చేద్దాము, ఇంకా అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళి చేద్దాము. డెఫినెట్లీ. అండ్ మీకు కూడా నచ్చింది అనుకుంటాను. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తున్నా కదా, ఇంతగా అంటే ఇంకా పెద్ద తీసుకొస్తాను, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెహికల్స్ నేను చూపిస్తాను. దిస్ ఈజ్ వంశీ సైనింగ్ ఆఫ్.